అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దెన్ కేబీఆర్ పార్క్ సంగతి చెప్పండి. కేబీఆర్ పార్క్ ఇస్ ముస్లిం సాహి ప్రిన్స్ ప్యాలెస్ ఉంది అక్కడ. అరౌండ్ ద ప్యాలెస్ యూ హ్యాడ్ ద హోల్ ఏరియా విచ్ ఇస్ ఎగ్జింక్ట్ ల్యాండ్. అర్బన్ ల్యాండ్ సీలింగ్ వచ్చిన తర్వాత దెన్ దే సా whether he is entitled to all this land. So they found that this is not, whole thing is not eligible for him. So appeal lo VP Ramarao garu enquiry officer ga vesaru. Mr. VP Ramarao after due enquiry said this is a surplus land. So we should take possession of this land ani. అది ఆర్డరు ఇవ్వగానే ఎమ్మెల్యేస్ కొంచెం టెంప్ట్ అయ్యారు. సెంటర్ ఆఫ్ ది సిటీ ఉంది, చాలా మంచి ప్రదేశం, హాయిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం, వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు పట్టాలు ఇవ్వండి, అంతకుముందు అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చాం మేము. You know, there's more than one MLA squad. Yes, that's true. Private colonies కూడా. సో అది ఏంటప్పటికీ ఈయన కంగారు పడ్డారు, చూసి ఇదేంటి అలాంటి ఇమ్మంటున్నారని పిలిచి అడిగారు నన్ను. అంటే ఇవ్వద్దండి, ఇది చట్టం ప్రకారం మీకు అధికారం లేదు, చట్టం ప్రకారం ఈ ల్యాండ్ పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి చేయొచ్చు, లేదంటే గవర్నమెంట్ పర్పసెస్కి వాడుకోవచ్చు. ఈ రెండు దానికి అప్లై కావు. యూఆర్ గివింగ్ ఏ పట్టా ల్యాండ్ టు ఎన్ ఎమ్మెల్యే. సో ఒక యువరాజు భూమి తీసేసుకుని ఒక 100 మంది చోటా యువరాజులకు ఇచ్చినారనేది, దీస్ ఆర్ ది వర్డ్స్ ఐ యూజ్డ్, వచ్చినారని చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, యాజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ మీకు ఇది వస్తుంది అని అంటే మరేం చేద్దామన్నాడు. అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఎమ్మెల్యేస్తోను. రోషయ్య గారు లీడర్ అన్నాడు, చాలా పెద్ద మనిషి, నాకు పరిచయం ఉన్నటువంటి మినిస్టర్ అయినా, నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను. కన్విన్స్ చేసి ఆయన్ని వేరే ల్యాండ్ 3 ల్యాండ్స్ నేను అప్పటికే ఐడెంటిఫై చేశాను బిఫోర్ గోయింగ్ టు హిమ్. వాడిని ఒకటి ఏది కావాలంటే అది తీసుకోమనండి, ఇది మాత్రం ఇవ్వద్దు అన్నాడు. అదంటే వింటారని మాట అన్నారు. వినకపోతే నేను గవర్నమెంట్ మీద నా ప్రైవేట్ కెపాసిటీలో, ఇండివిజువల్ కెపాసిటీలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆఫ్ మ్యాండమస్ సేయింగ్ యూ షల్ నాట్ అలాట్ ఇట్ టు ది ఎమ్మెల్యేస్ అని. అంటే ఆయన నా చదువు తెలుసు కాబట్టి, సరే సరే కేసు మాత్రం తర్వాత చూద్దాంలే, ముందు రోషయ్య గారితో మాట్లాడారు. నేను వాళ్ళకి పిలిపించాడు ఆయన, వాళ్ళందరితో కూర్చుని ఇదే చెప్పాను, వద్దండి, మీకు కావాల్సిన ల్యాండ్, మంచి ల్యాండ్ మీరు అనుకున్నది తీసుకోండి, బట్ ఇది మాత్రం చేయొద్దు. అది మీకు అందరికి చెడ్డ పేరు వస్తుంది, చీఫ్ మినిస్టర్ చెడ్డ పేరు వస్తుంది, అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లంగ్ స్పేస్ ఫర్ ద సిటీ అని అంటే, చూద్దాం పదండి అన్నారు. వచ్చి చూశారు. నాకు బాగా గుర్తు ఇన్స్పెక్షన్, పెద్ద గాలి వస్తుంది ఆ కొండ మీద, జుట్టు అంతా ఎగిరిపోతుంది, ఎవరికైనా ఇలా పట్టుకుంటున్నావు, రోషయ్య గారికి జుట్టు లేదు కదా, ఎలా నడుస్తుంది, ఏమి జరగనట్టు అంత పట్టతల ఉండటం ఎంత ఎంత హ్యాపీగా తెలిసింది. I can't forget that incident.
ఆయన సేపు ఇదే ఎగిరిపోతుంది, అది పట్టుకున్నాడు కానీ ఇన్స్పెక్షన్ అయినాక దాన్ని బతున్నాడు మళ్ళీ చివరికి బెదిరించి అది వేరే చోట తీసుకున్నారు వాళ్ళు, అక్కడ రోడ్ నెంబర్ 10 ఆఫ్. తర్వాత నేను సీఎం గారితో చెప్పాను, రేపు మళ్ళా వస్తారండి, ఇప్పుడు కాకపోతే రేపు వస్తారు, ఇంకో గ్రూప్ వస్తుంది, ఈ డ్రామా కోసా. సో మీ చేతిలో అంటే గవర్నమెంట్ చేతిలో ఈ పవర్ లేకుండా చేసేదానికి మార్గం ఉంది. నేషనల్ పార్క్గా డిక్లేర్ చేద్దాము, చేస్తే స్టేట్ గవర్నమెంట్కి ఇంకా దాని మీద అధికారం ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది. వాళ్ళు అంత తేలిగ్గా నేషనల్ పార్క్ టచ్ చేయరు అనేటప్పటికీ మహానుభావుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దాన్ని నోటిఫై చేసేసాము. చేసిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ అంతా జరగటానికి టైం పడుతుంది కదా, నోటిఫికేషన్స్ అదంతా. నేను నా పుస్తకంలో ఇది పొరపాటును రాయలేదు. తర్వాత జయభారత్ రెడ్డి గారు సిఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యారు. వాళ్ళు దీన్ని పర్సూ చేసి వాళ్ళ తర్వాత ఇంకా ఈ రోజు వరకు డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది అది. సో బట్ వాళ్ళిద్దరు మాత్రం దీన్ని ఏ రకంగా టచ్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యింది. డెసిషన్ టేకన్ వాజ్ రిజిమ్ చేంజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు, దాన్ని కాపాడారు. సో దట్ ఈస్ సంథింగ్ somehow I forgot to mention in my autobiography. సో బోత్ దీస్ ఆర్ గ్రేట్, అబ్సల్యూట్లీ హైదరాబాద్ సిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ రెండు. ఇంకా ముఖ్యంగా కోర్స్ మీరు చాలా రోజులు చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేశారు. మనం ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారిని డిస్కస్ చేసాం, చెన్నారెడ్డి గారిని డిస్కస్ చేసాం, నేదులమర్తి జనార్దన్ రెడ్డి గారిని డిస్కస్ చేసాం. వీళ్ళందరికన్నా ఎక్కువ కాలం మీరు నేను అందరం పనిచేసింది చంద్రబాబు నాయుడు గారితో.